ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో చిరుతల్లి. మీలో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హిట్ ద బెల్ ఐకాన్. ఇది వచ్చేసి డే 2 వ్లాగ్ అండి. ఎవరైతే డే 1 వ్లాగ్ చూడలేదో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చూడండి. అండ్ ఈ ఇల్లు వచ్చేసి మేముండే బీచ్ హౌస్ అండి. నేను అక్కడ కిడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఇంకా రమ్మన్నా కూడా చాలాసేపు ఆడుకుంటున్నారు. సో చూడండి ఎలా అయిపోయారో. నేను దేవ్ అదే రోజు ఈవినింగ్ దగ్గరలో ఉన్న పబ్లిక్స్కి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి అండ్ లంచ్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము కిడ్స్ కోసం. అండ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, సో అందరి కోసం కావాల్సిన మేము కొన్ని తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. యాక్చువల్లీ కిచెన్లో అందరు కుక్ చేస్తున్నారు, చిట్ చాట్ అలా చేస్తున్నాము. ఇది వచ్చేసి శాటిలైట్ వ్యూ. మేమున్న ప్లేస్ శాటిలైట్లు చూస్తే ఎలా ఉంటుంది అనేది మేము చిన్నగా చూసాము. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మ్యాగీ అండ్ బ్రెడ్ అవకాడో టోస్ట్ చేసినాము, కిడ్స్కి పెట్టేసినాము. వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి ఆడుకోవడానికి వెళ్ళిండు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి ఆడుకోవడానికి మళ్ళీ బీచ్కి వెళ్ళిండు. ఈరోజు మేము క్రాబ్ ఐలాండ్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యామండి. క్రాబ్ ఐలాండ్ అంటే ఏంటి, అసలు అక్కడ క్రాబ్స్ ఉంటాయా, వాటర్ ఉంటుందా, లేదంటే ఇంకేమైనా ఉంటుందో ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ క్రాబ్ ఐలాండ్ అంటే మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కంపల్సరీ కమెంట్ చేయండి. సో బీచ్ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసామండి. లంచ్ కోసం సింపుల్గా అయితే రైస్, పప్పు అండ్ ఆలుగడ్డ కర్రీ చేసాము. కిడ్స్ అది తినేసి రెడీ అయిపోయారు. తర్వాత మేము క్రాబ్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనకు కనిపించేది వాక్వే అండి. ఇక్కడ వాక్ చేసుకుంటూ బీచ్ సైడ్ వాక్ అనమాట. సో వాక్ చేసుకుంటూ అలా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కాబట్టి మనకి అక్కడ అలో ఉండదు. కొన్ని పబ్లిక్ బీచెస్ కూడా ఉంది. ఇది వచ్చేసి డెస్టిన్ సిటీ సైడ్ అనమాట. అన్ని వాటర్ అట్రాక్షన్స్, డిఫరెంట్ కిడ్స్ ప్లే జోన్స్ ఉన్నాయి. సో అక్కడ మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము క్రాబ్ ఐలాండ్కి వెళ్ళడానికి బోట్ ఎక్కేసి వెయిట్ చేస్తున్నామండి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మాతో పాటు వేరే వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. క్రాబ్ ఐలాండ్ ఏమంటే డైలాగు, మమ్మీ నేను క్రాబ్ ఐలాండ్ వచ్చిన కింద చూడు, ఇప్పుడు కింద చూడండి. Back in the dock by 4, and everybody back in the boat by 3:40 at the latest. Alright? What time we gotta be on the boat? 3:40. Alright, we got a bunch of our own floats here on the green one, and we're gonna have those tied up out front. Those are all community floats. Everyone's welcome to use them, but I would prefer they stay tied up by the boat. ఫైనలీ క్రాబ్ ఐలాండ్కి అయితే వచ్చామండి. ఇదే క్రాబ్ ఐలాండ్. ఇక్కడ మీరు క్రాబ్స్ పట్టుకుంటారో లేదా వాటర్లో ఎంజాయ్ చేస్తారో ఇక మీ ఇష్టము. క్రాబ్ ఐలాండ్ అనేది డెస్టిన్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్లో క్రాబ్ ఐలాండ్ కూడా ఒకటి. యాక్చువల్లీ ఇది ఐలాండ్ కాదు. ఇక్కడ వాటర్ కొంచెం డెప్త్ తక్కువ ఉంటుంది అండ్ వాటర్ కూడా క్లియర్గా ఉంటాయి. సో అందుకోసమని చాలామంది టూరిస్టులు కానీ లోకల్స్ కానీ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ వైబ్ కానీ చాలా లైవ్లీగా ఉంటుంది అనమాట. సో మనము ఒక వెకేషన్ వైబ్ అనేది వస్తుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ సమ్మర్లో చాలామంది డెస్టినీ వచ్చిన వాళ్ళు క్రాబ్ ఐలాండ్కి కంపల్సరీ వస్తారనమాట. సో అండ్ ఇక్కడ లోకల్ వెండర్స్ కూడా వస్తారు. ఫ్లోటింగ్ బోట్స్ అంటారనమాట. అక్కడ ఫ్లోటింగ్ బోట్స్లో వెండర్స్ వస్తారు. మనకి క్లోతింగ్ అండ్ స్విమ్ వేర్ ఎవరైనా మర్చిపోతారు కదా,
స్విమ్ వేర్ కానీ, ఆకలిస్తే ఫుడ్, డ్రింక్స్, ఫ్రూట్స్ అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ అనేది, అట్మాస్ఫియర్ అనేది చాలా లైవ్లీగా మంచి వైబ్ అనేది ఉంటుంది. మీరు కనుక మీ ఫ్రెండ్స్ తోటి డెస్టినీ విజిట్ చేసినట్టయితే కంపల్సరీ క్రాబ్ ఐలాండ్కి రండి, బాగుంటుంది. ఇందాక నేను చెప్పాను కదండి ఫ్లోటింగ్ వెండర్స్ గురించి, ఇదే ఆ బోటు. సో ఇక్కడ అతను క్లోత్స్ అండ్ క్యాప్స్, స్విమ్ వేర్, సన్ స్క్రీన్ అట్లా స్విమ్మింగ్కి అవసరమైనవి ఇక్కడ సేల్ చేస్తారు అతను. అండ్ ఇంకొక సైడ్ పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ బోట్స్ కూడా వస్తాయి, అవి అమ్మే బోట్స్ కూడా వస్తాయి. సో నేను వాటిని కవర్ చేయలేదు ఎందుకంటే నాతో కిడ్ ఉంది కదా. సో అండ్ అక్కడ చాలా చల్లటి గాలి వస్తుంది. సో అందుకోసమని నేనైతే ఎక్కువ కవర్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే గ్రూప్ వాళ్ళు చూడండి ఎట్లా వాటర్ స్లైడ్ తీసుకుంటున్నారు. అండ్ మా పరిగాడు వచ్చేసి కొద్దిసేపు వాటర్లో ఉంది, తనకి వాటర్ నచ్చినట్టు ఉంది. అండ్ అది కూడా చల్లగా ఉంది కదా, సో వాటర్లో ఎక్కువసేపు ఉండలేదు. తర్వాత బోట్ పైకి వచ్చాక మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకుని కొద్దిసేపు వెయిట్ చేసామంటే వేరే వాళ్ళు కూడా ఇంకా వాటర్లోనే ఉండే, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది క్రాబ్ ఐలాండ్ అండి. దూరం నుంచి చూస్తే, బ్రిడ్జ్ పై నుంచి చూస్తే ఈ వ్యూ కనిపిస్తుంది. మనం ఇందాక వెళ్ళింది ఇక్కడికే. సో దగ్గర నుంచి చూసినప్పుడు అంత క్లియర్గా అర్థమై ఉండకపోవచ్చు, బట్ ఇది యాక్చువల్లీ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు డే టు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసి అమెరికాలో చిట్టి తల్లి.